దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. దివ్యశ్రీ కాస్త ఇక నుంచి హీరోయిన్ దివ్యశ్రీగా అవుతున్నారు. హీరోయిన్ అంత పెద్ద మాటలొద్దు. వైఫ్ ఆఫ్ అన్నారంటే వైఫ్ ఎలా ఉండాలి అనేదా ఈ కథ, ఎలా ఉండకూడదు అనేది వైఫ్ ఆఫ్ ఓఎఫ్ఎఫ్. క్యారెక్టర్ పరంగా బోల్డ్గా ఉంటుంది. షాక్ అయితే అవుతారు, ఏంటి దివ్య. నిజంగానే తెలుగు అమ్మాయిలకి ఛాన్సెస్ వస్తాయా, వస్తున్నాయా? వాళ్ళు అనడం వరకు అది చాలా బాగుంది. మన టైం కోసం వెయిట్ చేయడం తప్పితే ఏం చేయలేము మేము. జరిగాయి అన్నారు అంటే మీకు ఎదురైన సంఘటనలు ఇప్పుడు మీరు చెప్పింది. క్యారెక్టర్ అయినా లేకపోతే మనకు ఆ రోల్ నచ్చకపోయినా క్వశ్చన్ చేయడం బెస్ట్ అంటారా, లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోవడం బెస్ట్ అంటారా? నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దివ్యశ్రీ గారు ఒకవేళ రోల్ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎలాంటి కథల్లో ఆవిడ చూడాలి అనుకుంటారు, ప్రేక్షకులు కనపడాలి అనుకుంటారు? నేను బేసిక్గా నాకు తెలుసు దివ్యశ్రీ గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు, ఆ వే ఎందుకు అంటే ఆ సైడ్ అసలు ఎందుకు ఆలోచించట్లేదు? సో నా వరకు ఏంటంటే యూట్యూబ్ అండ్ నాకు ఏమనిపిస్తుంది అంటే దాని మీద పెట్టే టైం మహేష్ బాబు గారి సినిమాలో సిస్టర్గా చేస్తారా? చేయండి. గుచ్చుకుందా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ తిరు. సాధారణంగా బిగ్ స్క్రీన్ మీద సత్యభామ అనగానే అందరికీ జమున గారు గుర్తొస్తారు. కానీ సోషల్ మీడియా వచ్చేసరికి సత్యభామ అనగానే దివ్యశ్రీ గారే గుర్తొస్తారు. సరే, సత్యభామగా మీ అందరికీ ఆవిడ తెలుసు, కానీ దివ్యశ్రీగా ఆవిడ ఎలా ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, అన్ని విషయాలు మీకు నేను ఈ ఇంటర్వ్యూలో చూపిస్తాను. హాయ్ దివ్య గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నా. మీరు? చాలా బాగున్నానండి. ఎందుకని దివ్యశ్రీ గారు మీ మధ్య కొంచెం అంత ఎఫెక్టివ్గా వీడియోలు చేయట్లేదు? ఎందుకంటే ఇప్పుడు నేను వైఫ్ ఆఫ్ అని ఒక ప్రాజెక్ట్ చేశాను. ఫస్ట్ ఇలా యూట్యూబ్కి చేద్దామా అనుకున్నాం, బట్ స్టోరీ టర్న్డ్ అవుట్ వెరీ వెల్. కాబట్టి ఇంకా ఓటీటీకి పిచ్ చేద్దాం అన్నట్టు అన్నారు. సో ప్రొడక్షన్ పెరిగింది, దాని మీద బాగా వర్క్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ అష్కర్ గారు అని ఇప్పుడు నెక్స్ట్ హారిక మూవీకి డిఓపి గారు ఉన్నారు కదా, ఆయన మాకు డిఓపిగా చేశారు. సో డైరెక్టర్ వచ్చేసి భాను అని పూరి గారి కింద అసోసియేట్గా చేశారు 2 మూవీస్కి అతను. హోప్ఫుల్లీ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, ఓటీటీకి రిలీజ్కి రెడీగా ఉంది. అది రిలీజ్ అయ్యేంత వరకు కొంచెం బిజీగా ఉండడం వల్ల యూట్యూబ్ కొన్ని రోజులు పక్కన పెట్టాల్సి వచ్చింది. దివ్యశ్రీ కాస్త ఇక నుంచి హీరోయిన్ దివ్యశ్రీగా అవుతున్నారు. హీరోయిన్ అంత పెద్ద మాటలొద్దు, మంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది నాకు. ఎందుకని అంటే లీడ్ రోల్ చేసినప్పుడు హీరోయిన్ అనే ట్యాగ్ తీసుకోవడం తప్పేం కాదు కదా? పర్లేదు, దీనికి తీసుకోవచ్చు డెఫినెట్గా. అవును. అంటే వైఫ్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అంటే స్టోరీ పరంగా మీ క్యారెక్టరైజేషన్ పరంగా? క్యారెక్టర్ పరంగా బోల్డ్గా ఉంటుంది, అంటే డ్రెస్సింగ్ సెన్స్లో కాదు, బట్ తన క్యారెక్టర్ చాలా బోల్డ్. క్యారెక్టరైజేషన్ అనేది బోల్డ్గా ఉండబోతుంది. యా, సో అదొక థ్రిల్లర్, డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అంటే ఇన్ని రోజులు నవ్వించిన సత్యభామ దివ్యశ్రీ ఇప్పుడు భయపెట్టబోతున్నారా? తమ ఒక సీరియస్ రోల్లో చూస్తారు. భయపడతారా? అంటే వైఫ్ ఆఫ్ అన్నారంటే వైఫ్ ఎలా ఉండాలి అనేదా ఈ కథ, ఎలా ఉండకూడదు అనేదే? వైఫ్ ఆఫ్ ఓఎఫ్ఎఫ్. సో అది మొత్తం చెప్పలేను బయటకి, బట్ డెఫినెట్గా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అందరు షాక్ అయితే అవుతారు, ఏంటి దివ్య ఇన్ని అంటే చాలా షేడ్స్ ఉన్నాయి అందులో. ఇన్ని షేడ్స్ నాకు తెలిసి మళ్ళీ కెరియర్లో నాకు ఎప్పుడు రాదు ఛాన్స్. ఓకే, అంటే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా. యా, క్యారెక్టర్ పరంగా యాక్టింగ్ పరంగా డెఫినెట్గా 100% ప్రూవ్ చేసుకోవడానికి ఏ అమ్మాయికైనా అలాంటి ఒక రోల్ పడితే చాలు. అంటే పక్కింటి అమ్మాయిగా ఉన్న ఇప్పటి వరకు ఉన్న దివ్యశ్రీ ఇప్పుడు ఒక పెద్ద రోల్తో అంటే సర్ప్రైజ్ కూడా చేయబోతున్నారు ప్రేక్షకుల్ని ఖచ్చితంగా. ఇప్పుడు దివ్యశ్రీగా ఉన్న మీరు సత్యభామగానే అందరికీ తెలుసు. అంటే సత్యభామ ఈ స్క్రీన్ నేమో మీ నేమ్గా మారిపోయింది. ఎలా అనిపిస్తూ ఉంటుంది అలా ఎప్పుడన్నా ఎవరైనా సత్యభామ అని పిలిచినప్పుడు? బాగుంటుంది. ఇలా నాకు ఎక్కువ చిన్నపిల్లలు, హౌస్ వైఫ్స్ ఇలా ఎక్కువ అనమాట ఆడియన్స్. సో నేను బయట కనిపించినప్పుడు సత్యభామ గారు ఎలా ఉన్నారంటే నాకు బాగా అనిపిస్తుంది. డెఫినెట్గా వాళ్ళు ఓన్ చేసుకుంటేనే కదా అలా పిలుస్తారు. ఒక ఆర్టిస్ట్కి ఈ స్క్రీన్ నేమ్ అనేది వాళ్ళ నేమ్గా మారడం కూడా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అవుతుంది నిజానికైతే. అయితే ఇప్పుడు సత్యభామ
ఆన్ స్క్రీన్ సత్యభామ అయితే అందరికి తెలుసు, ఆఫ్ స్క్రీన్ కూడా సేమ్ అలాగే ఉంటుందా? సత్యభామ ఏమన్నా చేంజెస్ ఉంటాయా? అలానే ఉంటుంది, సెన్సిబుల్, కొంచెం బయట రిజర్వ్డ్, పెద్దగా కలవలేను ఎవరితో. బట్ ఒక్కసారి కలిసానంటే ఇంకా ఎవరితో ఫ్రెండ్షిప్ అయితే వాళ్ళతోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటా. ఓకే. సో అల్లరి అంతా అందరికి తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది, బయట చాలా కామన్ కంపోస్ట్ అంతే, వచ్చామో వర్క్ చేసుకుని వెళ్ళిపోయాం అంతే. ఇప్పుడు ఏదైతే అంటే ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి ఎక్కువ ట్రిప్స్ ఎక్కువ వెళ్తూ ఉంటారు అనుకుంటా మీరు? ఈ మధ్యన స్టార్ట్ చేశాయా? అవునా? అంటే మీ బెస్ట్ బడీ అంటే ఎవరు? శ్వేతా నాయుడు? తప్పకుండానా? తప్పకుండా. ఇప్పుడు శ్వేతా నాయుడు, మెహబూబ్, వీళ్ళిద్దరికి మీరు కూడా ఫ్రెండే. అంటే బయట వీళ్ళిద్దరి గురించి చాలా రూమర్స్ అనొచ్చు, లేకపోతే వార్తలు అనొచ్చు, చాలానే వచ్చినాయి. వాటి మీద మీ ఒపీనియన్ అంటే వాళ్ళిద్దరి గురించి మీకు తెలుసు కాబట్టి వాళ్ళ రిలేషనా, లేకపోతే రిలేషన్లో ఉన్నారా లేరా, జస్ట్ ఫ్రెండ్సేనా అంటే మీకు తెలిసిన దాన్ని బట్టి? సో వాళ్ళిద్దరు ఏంటంటే కలిసి కెరియర్ డెవలప్ చేసుకుందాం అనేది ఇంట్లో ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, రిలేషన్ అనేది ఏం లేదు. నేను వాళ్ళతో ఉంటూ ఉంటా కదా, ఎవ్రీడే ఆల్మోస్ట్ ఉంటా, వీక్లీ 5 days కలుస్తాము. సో ఏదున్నా సరే వర్క్ అయినా ఏదైనా చాలా డెడికేటెడ్గా చేస్తాడు మెహబూబ్. మేము ఎక్కడైనా కొంచెం బద్ధకంగా ఉన్నా మా వెనక పడతాడు, చెయ్యండిరా కష్టపడరా ఇదే ఏజ్. సో మంచి మంచి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంతే, జస్ట్ ఫ్రెండ్స్. మెహబూబు అలాగే శ్వేతా నాయుడు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. క్లారిటీ క్లియర్గా. ఇప్పుడు ఏదైతే మీరు హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేశారు, హీరోయిన్ అనొచ్చు, లేదంటే బిగ్ రోల్తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు సాధారణంగా మనకి ఇండస్ట్రీలో వినిపించే ఒక టాక్ ఏంటంటే తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రండి, మేము అవకాశాలు ఇస్తాము అనే ఒక మాట హీరోల దగ్గర నుంచి, బిగ్గెస్ట్ హీరోల దగ్గర నుంచి, డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు వింటూ ఉన్నాము. అంటే అలాంటి పరిస్థితి ఒకటి ఇండస్ట్రీలో ఉందా? నిజంగానే తెలుగు అమ్మాయిలకి ఛాన్సెస్ వస్తాయా, వస్తున్నాయా? వాళ్ళు అనడం వరకు అది చాలా బాగుంది. వస్తాయా అంటే వస్తాయి, కానీ ఎలా అంటే కొన్ని మన దగ్గర వరకు వచ్చి పోతూ ఉంటాయి. అది మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నాము అనే ప్రాసెస్ అంతా చాలా మనకు చాలా హోప్స్ ఇచ్చేస్తాయి ఎక్కువ. ఓకే. అండ్ దెన్ వాళ్ళ నుంచి మళ్ళీ ఒక కాల్ ఉండదు, ఏముండదు, కట్ చేస్తే మళ్ళీ ఎవరు వేరే అమ్మాయి వాళ్ళకి తెలిసిన వాళ్ళని రిఫర్ చేసుకోవడము ఇలాంటివి జరిగాయి అనమాట. సో మన టైం కోసం వెయిట్ చేయడం తప్పితే ఏం చేయలేము, ఎవరిని గట్టిగా క్వశ్చన్ కూడా చేయలేము కదా. ఓకే అండి అనేసి సైడ్కి వెళ్ళిపోవడం తప్పితే. అంటే జరిగాయి అన్నారు అంటే మీకు ఎదురైన సంఘటనలు ఇప్పుడు మీరు చెప్పింది ఏదైనా ఒక డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ఎవరి దగ్గర నుంచైనా, ఒక మూవీ టీం నుంచి కావచ్చు, ఆడిషన్స్ అన్నీ అయిపోతాయి, మీరే డెఫినెట్గా అంటారు, ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ కాల్స్ రావు. సో వాళ్ళ కోసం అన్ని ప్లాన్స్, డేట్స్ బ్లాక్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఏముండదు. ముందు రోజు కాల్ చేస్తే సారీ అండి ఈ క్యారెక్టర్కి అనుకోకుండా వేరే వాళ్ళని తీసేసుకున్నాం అంటారు. మరి ముందే చెప్పొచ్చు కదండి, మేము అనవసరంగా డేట్స్ బ్లాక్ చేసుకుంటాం కదా. సో అలా జరిగాయి కొన్ని. అయితే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మీకు కూడా. సరే, ఇండస్ట్రీ గురించి కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీలో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, ఏదైనా కానీ గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. ఈ ఇండస్ట్రీలో గుడ్ గురించి అయితే అందరికీ తెలుసు, బ్యాడ్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ సిచ్యువేషన్స్ మీకేమైనా ఎదురైనాయా ఇప్పటి వరకు ఇండస్ట్రీలో? ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్స్ అంటే ఏం ఎదురవ్వలేదు. జస్ట్ ఇన్ కేస్ ఎదురైనట్టు కొన్ని సూచనలు అనిపించినా సైలెంట్గా పక్కకు తప్పుకోవాలంతే, ఇంకేం చేయాలి. ఈ సిచ్యువేషన్ మనకి సూట్ కాదు, ఈ సిచ్యువేషన్ మనకి సూట్ కాదు, మనం ఇలా చేయలేము, క్యారెక్టర్ అయినా లేకపోతే మనకు ఆ రోల్ నచ్చకపోయినా వి కాంట్ ఫోర్స్ అవర్ సెల్ఫ్ కదా. సో సైలెంట్గా సారీ సార్ నేను చేయలేను, బయటకు వెళ్ళిపోవడం. అంటే ఎదురు తిరగటం బెస్ట్ అంటారా, క్వశ్చన్ చేయడం బెస్ట్ అంటారా, లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోవడమే బెస్ట్ అంటారా? సైలెంట్గా వెళ్ళిపోవడమే బెస్ట్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే క్వశ్చన్ చేసినా మళ్ళీ మనకే నష్టం. ఇప్పుడు పెద్దవాళ్ళని మనం క్వశ్చన్ చేస్తే ఈ అమ్మాయి చేయను అనకపోగా మళ్ళీ మనకు తిరిగి క్వశ్చన్ చేస్తే మనం మళ్ళీ రానియకపోవచ్చు, చెప్పలేము, మళ్ళీ తొక్కేయచ్చు. ఎందుకు అనవసరంగా బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోకూడదు, ఎక్కడికి వెళ్ళినా ఒక గుడ్ ఇంప్రెషన్తో వచ్చేయాలి. అంటే ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి అవకాశం వస్తుందో తెలియదు. సో ఇప్పుడు వాళ్ళు ఈ రోల్కి రిజెక్ట్ చేశారు, నేను ఏమనుకుంటే సైలెంట్గా వెళ్ళిపోతే వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్లో మళ్ళీ నేను వాళ్ళకి స్ట్రైక్ అవ్వచ్చు, అరే అప్పుడు పాపం తనకి హోప్స్ ఇచ్చి వదిలేసాం కదా మళ్ళీ తీసుకుందామని. ఆడిషన్స్ అన్నారు కదా, ఇప్పటివరకు అంటే ఆడిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇవ్వటం, ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారు? అంటే మోస్ట్లీ ఎలా అంటే నాకు మూవీ ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు 99% ఆడిషన్ అడగరు, బికాజ్ వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్ అవి చూసుంటారు కాబట్టి అడగరు. ప్రొఫైల్ అడుగుతారు, ఎలాంటి రోల్స్ చేస్తావమ్మా అని అడుగుతారు, దాన్ని బట్టి మనం నా డ్రెస్సింగ్ లిమిట్ అవన్నీ చెప్పేస్తాను, దానికి తగ్గట్టు అయితే పిలుస్తారు. అంటే లిమిట్స్ అంటే ఎంతవరకు సత్యభామ అదే దివ్యశ్రీ గారు ఎంతవరకు అయితే చేయగలరు? అంటే సర్టెన్ సర్కిల్ ఇంతవరకు అనుకున్నాను నేను అని. ఇప్పటి వరకు మీరు నన్ను ఎలా చూసారో అంతవరకు చేయగలరు. యూట్యూబ్లో ఎలా అయితే సత్యభామగా ఎలా అయితే చూసారో అలాగే బిగ్ స్క్రీన్ మీద కూడా రాబోతున్నారు, అంటే రావాలి అనుకుంటారు మీరు కూడా? అంతే. ఓకే, ఎట్లా అనుకుంటే ఇప్పుడు బేబీ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ తెలుగు ఇండస్ట్రీలో. అయితే
వైష్ణవి చైతన్య బిగ్ స్టెప్ తీసుకున్నారు. అంటే క్యారెక్టరైజేషన్ పరంగా కావచ్చు, యాక్టింగ్ పరంగా కావచ్చు. అది ఆవిడ లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా అయ్యింది. ఒక వేని క్రియేట్ చేసింది ఆవిడ కెరీర్ కోసం, నెక్స్ట్ సినిమాల కోసం కావచ్చు. అలాంటి ఒక స్టెప్ కనుక, అంటే అలాంటి ఒక ఛాన్స్ వస్తే ఆ డేర్ స్టెప్ తీసుకుంటారా దివ్యశ్రీ గారు? తీసుకోలేకపోవచ్చు. యాక్చువల్లీ మెచ్చుకోవాలి, పర్ఫార్మెన్స్ పరంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ మనం చూసింది వేరు, తను చేసింది పర్ఫార్మెన్స్ అయినా, తను ఎయిట్ చేసిన అయినా 100% పెట్టింది తను కూడా. బట్ ఏమో నాకు అంటే మా ఇంట్లో కూడా సర్టెన్ లిమిట్స్ ఉన్నాయి. నేను కూడా పర్సనల్గా అంత కంఫర్టబుల్ కాదు. ఓకే, సో చేయలేనేమో. పరిచయమే కదా మీకు వైష్ణవి చైతన్య గారు? అంత కాదు, ఒక్కసారి కలిసాను అంతే. తెలుసు తెలుసు తెలుసు. అంటే బాగా కష్టపడ్డారు, సక్సెస్ అయ్యారు, నమ్మింది కాబట్టి తను ఒప్పుకుంది. కథను నమ్మారు. సో తనకు అనిపించి ఉండొచ్చు ఇది నేను చేయడం వల్ల నాకు లైఫ్ లో సక్సెస్ వస్తుంది అని. ఎండ్ ఆఫ్ ది డే తను కరెక్ట్ కదా. సో ఇంకా ఒక పెద్ద పాత్ క్రియేట్ చేసింది ఆవిడకి, కెరీర్ ఇండస్ట్రీలో ఒక పెద్ద పాత్ క్రియేట్ చేసింది. ఎందుకంటే తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా లేని, అంటే దొరకట్లేదు అనుకునే టైంలో ఆవిడ చాలా బాగా వచ్చి స్టెప్ తీసుకున్నారు అక్కడ నిజంగానే. అయితే దివ్యశ్రీ గారు ఒకవేళ రోల్ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎలాంటి కథల్లో ఆవిడ చూడాలి అనుకుంటారు, ప్రేక్షకులు కనపడాలి అనుకుంటారు? నేను బేసిక్గా నాకు తెలిసి నేను ఎమోషనల్ క్యారెక్టర్ ఏదైనా చాలా బాగా చేస్తాను, ఏడిపించాలి నా ఫీలింగ్. సో ఇన్వాల్వ్ ఎక్కువ అయిపోతా. ఇప్పుడు యాక్షన్ చెప్పే ముందు వరకు కూడా ఫుల్ ఆడుతూ పాడుతూ ఉంటే, యాక్షన్ చెప్పగానే ఐ కెన్ డెఫినెట్లీ గెట్ ఇన్వాల్వ్డ్ సీన్లో. సో నాకు ఎమోషనల్ క్యారెక్టర్ ఏదైనా ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్. సెట్ అయిపోతారు దాంట్లో. వైఫ్ ఆఫ్ కూడా అందుకే సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు మేబీ. వైఫ్ ఆఫ్ చేసిన తర్వాత నాకు తెలిసింది మీరు ఎమోషనల్ గా చేయగలరు అనేది, అంత ఈజ్ తో చేయగలను అనేది తెలిసింది. పోస్టర్ కూడా చాలా భయపెట్టేలాగే ఉంది నిజంగా. అది అంటే ఆఫ్ అన్నారు కాబట్టి అసలు మొత్తానికి ఆఫ్ చేసినట్టున్నారు అంతే హస్బెండ్. ఇంకా చెప్పలేం, చూడాల్సిందే. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అనేవి సెలబ్రిటీ, ప్రతి ఒక్క సెలబ్రిటీకి చిన్న కావచ్చు పెద్ద కావచ్చు, స్టేటస్తో సంబంధం లేదు, ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు. ప్రతి ఒక్కరికి మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. మరి ఎందుకు దివ్యశ్రీ గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు? ఆ వే ఎందుకు, అంటే ఆ సైడ్ అసలు ఎందుకు ఆలోచించట్లేదు? సో నా వరకు ఏంటంటే, యూట్యూబ్ ఒక వ్లాగ్ చేయాలంటే చాలా క్రియేటివిటీ కావాలి, టాకింగ్ సెన్స్ అదంతా కావాలి. అదంతా పక్కన వీడియోలు ఇప్పుడు యూట్యూబ్ లో కొన్ని లేకపోతే హోమ్ టూర్లు, మేకప్ రూమ్ టూర్లు, వాట్ ఈస్ ఇన్సైడ్ మై బ్యాగ్, అంత ఇప్పుడు నేను చూపించుకుందామన్నా అంత మేకప్ రూమ్ అదంతా, అవన్నీ బేసిక్ ఎందుకు నేను చేయలేను. ఫస్ట్ నుంచి కూడా నేను యూట్యూబ్ అంటే కంటెంట్ ఇవ్వాలనే అలవాటు అయింది కదా. నేను ఎప్పుడు కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కంటెంట్ వీడియోస్ మాత్రమే చేశాను, సిరీస్ అయినా ఏదైనా. సో ఆల్ ఆఫ్ అ సడన్ నేను ఇటు వచ్చి హోమ్ టూర్ అని లేకపోతే ఇంకేది నేను చేయలేను. అండ్ నాకు ఏమనిపిస్తుంది అంటే, దాని మీద పెట్టే టైం అదేదో మన యాక్టింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం మీదో, లేకపోతే యాక్టింగ్ వర్క్ షాప్స్కి వెళ్ళడం, ఇలాంటివి చేస్తుంటే ఎప్పుడో ఒకసారి మన ఫ్యూచర్కి హెల్ప్ అవుద్ది. తప్పకుండా, ఖచ్చితంగా అవుతుంది. అదే అటు పెట్టే టైము మనం కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి పెడితే బెటర్ అంటారు. నా వరకు ఇది నా వర్జన్ మాత్రమే గైస్. మీ వరకు మీ ఒపీనియన్ మాత్రమే. ఇప్పుడు దివ్యశ్రీ గారు పక్కింటి కుర్రాడితో చేశారు, చందు సాయి. ఇప్పటికి ఉన్నారా, కాంటాక్ట్లోనే ఉన్నారా అంటే స్ట్రీమ్ అంటే ఏమంటారు, వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు కదా. సో అక్కడ నుంచి 90% కట్ అయిపోయాయి మాటలు. అవునా? అంటే హాయ్ బాయ్ కూడా లేదా? హాయ్ బాయ్, హ్యాపీ దసరా, హ్యాపీ దీపావళి, ఇంతవరకు మాత్రమే. ఎలా ఉండేది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చందు సాయి? అప్పుడు టమాటా అంటేనే ఒక ఇలా ప్రతి ఒక్కరు పరిగెడతా ఉండేవాళ్ళు ఆఫీస్లో, ఎవరికి వాళ్ళు. నేను వచ్చిన కొత్తలో నేను ఫస్ట్ చేసిన వీడియో కూడా షన్నుతో, అది టమాటానే. అండ్ దెన్ దాని తర్వాత దీనికి వచ్చినప్పుడు కూడా ఎవరు మనల్ని, ఒక పక్క బబ్లు, ఒక పక్క మహాతల్లి, హారిక, అందరం పరిగెడుతూ ఉండేవాళ్ళం. సో చాలా బాగుండేది. నెక్స్ట్ ఏంటి అనేది. అప్పుడు నేను వర్క్ చేస్తూ చేసేదాన్ని ఇంకా. సో స్టార్టింగ్లో నాకు పెద్దగా తెలిసేది కాదు. దెన్ తర్వాత వాళ్ళతో ట్రావెల్ అయినప్పుడు ఓవర్ నైట్ కూర్చుంటాం కథలకి. సో ఒక లైన్ సాయంత్రం తట్టిందంటే నైట్ అంతా కూర్చొని డైలాగ్స్ రాసి మార్నింగ్ షూట్ స్టార్ట్ చేస్తాం, నైట్కి ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ డే రఫ్ కట్ డబ్బింగ్, ఆ నెక్స్ట్ డే రిలీజ్. ఇలా ఫటాఫట్ అయిపోవాలని, ఇంత ఫటాఫట్ అయిపోయేది. ఎలా ఉండేది షన్నుతో అంటే కలిసినప్పుడు కానీ? అంటే షన్ను ఒక ఆటం బాంబ్ టైప్ అనమాట. జస్ట్ స్పార్క్ ఇట్లా ఇచ్చాడంటే బ్లాస్ట్ అయింది అక్కడ. అంత ఎనర్జెటిక్ కదా. ఎప్పుడన్నా కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే కలిసి ఉన్నప్పుడు ఒక సీన్లో షన్ను ఉంటే అక్కడ ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్? సరదాగా ఉంటుంది, ఆడిచ్చేస్తూ ఉంటాడు. ఇప్పుడు డిఓపిని రే ఇలా బెటరా అలా బెటరా అనే దాంట్లో కూడా కాన్వర్సేషన్ అది బాగుంటుంది. ఓకే.
కిరణ్ బోవరం గారితో వర్క్ చేశారు కదా. కిరణ్ బోవరం గారికి యూత్లో అంటే తెలియకుండానే చాలా అంటే చాలా ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఆయన మీద ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆయన వరుస పెట్టి సినిమాలు చేయడం కూడా చాలా మందికి నచ్చకపోవచ్చు అని అన్నారు కూడా, కావాలని నన్ను తొక్కేయాలని చూస్తున్నారు అని చెప్పి. అసలు ఎలా ఉండేది వర్క్ ఎక్స్పీరియన్స్ ఆయనతో? నేను ఆయనతో మూవీ చేసి సమ్మతమే చేసే టైంలో ఆయన ఇంకా ఎస్ఆర్ కళ్యాణ మండపం అది రిలీజ్ కాలేదు. ఓకే. ఆయన చాలా ఫ్రెండ్లీ. సో ఇప్పుడు ఆ మూవీ వర్కింగ్ అదంతా అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు సేమ్ మనలానే మనం ఎలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అలా వెళ్ళగానే నాతో మాట్లాడారు. అతనే కాన్వర్సేషన్ స్టార్ట్ చేశారు. హాయ్ దివ్య, చూస్తుంటాను మీ యూట్యూబ్ వీడియోస్, అది నేను కూడా యూట్యూబ్ దీని నుంచే చూస్తూ పెరిగాను, నేను వెబ్ సిరీస్ అవి ట్రై చేశాను, నాకు తెలుసు అందరూ, సో ఎలా ఉంది ఇప్పుడు, ఏం వీడియోస్ చేస్తున్నావు ఏంటి అని అన్ని కెరియర్ పరంగానే ఎక్కువ మాట్లాడారు. అండ్ తర్వాత కూడా మొన్న తనది ఇంకొక మూవీ రిలీజ్ అప్పుడు ప్రమోషన్కి వెళ్ళాను, మూవీ ప్రమోషన్కి. అప్పుడు కూడా తను కిందకు వచ్చారు. ఒక 10 ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు అక్కడ, నేను కాకుండా. అతను కిందకు వచ్చి నన్ను చూడగానే హాయ్ దివ్య అని చెప్పి వెంటనే పలకరించి పైకి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి జ్యూస్ ఇప్పించి ఏం నడుస్తుంది లైఫ్లో, ఏం ప్రాజెక్ట్స్ చేస్తాం అని మాట్లాడారు. అంటే గ్యాప్ తర్వాత కూడా గుర్తుపట్టి మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే వైఫ్ ఆఫ్ పోస్టర్ లాంచ్ అతన్ని ట్విట్టర్లో చేయమని అడగగానే వెంటనే యాక్సెప్ట్ చేసి ట్విట్టర్లో లాంచ్ చేశారు నాది. సో డెఫినెట్గా నాకైతే మంచి ఆయన. ఎందుకు ట్రోల్స్ అవన్నీ అంటే ఇంకా మరి అదే బాగా వస్తూ ఉంటాయి. ఆయన ఏమన్నా మాట్లాడినా కానీ ట్రోల్ చేస్తూ ఉంటారు. అదే దాని గురించి అందుకనే అసలు కిరణ్ బోవరం ఆఫ్ ద స్క్రీన్ ఎలా ఉంటారు, ఈ ట్రోల్స్ అని చేయడం అంత అవసరమా అనే దాని గురించి అనమాట అడగటం. నాకు తెలిసి ఎవరైనా సరే ఇప్పుడు కిరణ్ బోవరం గారిననే కాదు ఎవరినన్నా కానీ ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పర్సనల్గా ఇప్పుడు ఒక రోజు పక్కన పెడతాం, 2 రోజులు పక్కన పెడతాం, ఏదో ఒక రోజు అరే ఎందుకు మనల్ని టార్గెట్ చేస్తున్నారు అనే పాయింట్ రాకూడదు. సర్టెన్ టైంలో సరదాగా ఒక ట్రెండ్ చేయొచ్చు, బట్ వాళ్ళు కూడా ఎంటర్టైన్ అయ్యేలా ఉండాలి అది. కానీ అంటే మనం హట్ అయ్యేలాగా ఉంటే మాత్రం కొంచెం అంటే ఆయన మీద కాస్త ఎక్కువగానే వస్తూ ఉంటాయి. ఆయన కూడా స్టేజెస్ మీదే రియాక్ట్ అయ్యారు. అసలు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనే దాని మీద కొంతమందికి వార్నింగ్ కూడా ఇచ్చారు, కావాలి అని చెప్పి చేస్తున్నారా అని. అయితే ఆయన అయితే ఫ్రెండ్లీ నేచర్, అయితే ఆఫ్ ద స్క్రీన్ చాలా ఫ్రెండ్లీ, వాళ్ళందరితో చాలా బాగా మాట్లాడతారు, ఎంకరేజ్ చేస్తారు కూడా న్యూ టాలెంట్ని. అయితే ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ గర్ల్ ఫ్రెండ్ అనే సిరీస్ చేశారు, పర్ఫెక్ట్ గర్ల్ ఫ్రెండ్. దాంట్లో చెప్పారు గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉండాలి ఏంటి అనేది. మరి పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలంటారు? పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ అంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే ఇప్పుడు ఏదైనా షూట్ లేట్ అయినా అనుకోమంటారా, ఉన్నారు ఆల్రెడీ? లేదు అనుకోండి. సో ఏదైనా షూట్ లేట్ అయినా క్వశ్చన్ చేయడం కానీ, బేసిక్గా ట్రస్ట్ ఉండాలి ఇద్దరి మధ్యలో. ఇప్పుడు నేను అతన్ని ఇక్కడ వదిలేసి ఎక్కడికైనా వేరే ఊరు వెళ్ళినా, ఏదైనా ఇప్పుడు నేను ఏదైనా వేరే షూట్కి వెళ్ళినా ఈ షుడ్ ట్రస్ట్ మీ, నేను అక్కడ ఏం చేయట్లేదు, నా పని నేను చేసుకొని వస్తున్నా అనేటట్టు నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం ఉండాలి. ఒక రిలేషన్ బిల్డ్ అవ్వాలన్నా నమ్మకం, ఇంకేది పనికిరాదు. ఇప్పుడు మనం అందం కొన్ని రోజులతో పోతుంది. అవును. సో అర్థం చేసుకోవాలి అంతే, ఒకళ్ళు ఎక్కువ ఉన్నా ఒకళ్ళు తగ్గాలి. అంటే ఇప్పుడు దివ్యశ్రీ గారికి ఒక బాయ్ ఫ్రెండ్ అంటే అండర్స్టాండింగ్ ఉండాలి, నమ్మకం ఉండాలి. అయితే మరి స్టేటస్ సెలబ్రిటీ అయి ఉండాలా? అలా ఏం అవసరం లేదు. అలా ఏం అవసరం లేదు. సో నమ్మకం అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దివ్యశ్రీ గారి ఇన్స్టాగ్రామ్ ఐడి మీ అందరికీ తెలుసు కదా, మెసేజ్ పెట్టేయచ్చు. చూస్తారు కదా మెసేజెస్? చూస్తాను, అన్నీ చూస్తాను. రియాక్ట్ అవుతారా, రెస్పాండ్ అవుతారా ఎవరికన్నా? కొన్నిటికి ఇప్పుడు ఎవరైనా కొంతమంది చాలా అభిమానంతో పెద్ద పెద్ద మెసేజ్లు మెయిల్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి రెస్పాండ్ అవుతారు, థ్యాంక్ యూ అని. అలాంటి చిన్న రోజు చిన్న పిల్లలు 7th 8th క్లాస్ వాళ్ళు కూడా పెడుతుంటారు. ఏంటో అర్థం కాదు, ఇంకా అలాంటికి రియాక్ట్ అవ్వాలి. ఏమని 7th 8th క్లాస్ పిల్లలు అంటే వాళ్ళ ప్రొఫైల్ చూస్తే చిన్న పిల్లలు ఉంటారు, లవ్ యూ దివ్య అని మెసేజ్ వస్తూ ఉంటాయి. నాకు ఎప్పటికీ అర్థం కాదు, స్పెల్లింగ్ తెలుసో తెలియదు. అదే కదా. ప్రపోజల్స్ అయితే వస్తున్నాయి బాగానే. మరి అండర్స్టాండింగ్ నమ్మకం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు కదా వాళ్ళల్లో, ఎందుకు ఆ వే ఎందుకు వెళ్ళట్లేదు? నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళైతే బెటర్ అన్న ఫీలింగ్. అంటే మీరు ఇంటరాక్ట్ అవ్వాలి కదా, పర్సనల్గా తెలియాలి అంటే. చూద్దాం, ఇంకా కొంచెం టైం ఉంది దానికి. ఇంకా ఉంది, ఇంకా వేకెన్సీ బోర్డు అయితే ఇంకా అట్లాగే ఉంది. ఇదైతే క్లియర్ అనమాట, ఎలాంటి డౌట్ లేదు దీంట్లో మాత్రం. అయితే మెసేజెస్ కూడా పెట్టండి, చదువుతాను మెసేజెస్, రియాక్ట్ అవ్వకపోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేడం చెప్పింది కొంచెం పెద్ద మెసేజెస్ పెట్టండి. ఎంత పెద్ద మెసేజ్ పెడితే మీరు అంత పెద్ద అభిమాని అని అర్థం అనమాట. అక్కడ అంటున్నారు కదా అండి. కాదు మేడం, అంటే ఇప్పుడు సత్యభామ గారు ఖాళీగా ఉన్నారు లేకపోతే రిలేషన్లో ఉన్నారనే డౌట్ అయితే ఖచ్చితంగా మీ అభిమానులకు ఉంటుంది. అందుకనే వాళ్ళ తరపున నేను అడిగాను, క్లియర్ చేశాము. మీరైతే ఖాళీగానే ఉన్నాము అని చెప్పారు, ఎలాంటి క్వాలిటీస్ కావాలో కూడా చెప్పారు. సో చూద్దాం, నాకు తెలిసి మేబీ ప్రపోజల్స్ రావచ్చు ఇంకా ఖచ్చితంగానే. చూద్దాం, హోప్ఫుల్లీ. అయితే ఇప్పుడు దివ్యశ్రీ అమ్మ కూచియా నాన్న కూచియా? చిన్నప్పుడంతా మమ్మీ,
పెద్దగా అయిన తర్వాత డాడీ. అవునా? సో ఇప్పుడు నేను మా డాడీ మా చెల్లి ఇక్కడ ఉంటాం హైదరాబాద్లో. మా మమ్మీది గవర్నమెంట్ జాబ్ వచ్చింది లైక్ ఒక 10 years బ్యాక్. తను షిఫ్ట్ అయిపోయింది అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఓకే. అందరం కలిసే ఉండేవాళ్ళం చిన్నప్పుడు. మెల్లమెల్లగా ఇంక ఇలా కెరీర్ మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పుడు పెళ్లి చేసేసారు తనకి. సో చదవాలి, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి. ఓకే. సో మేము పుట్టిన తర్వాత చదవడం స్టార్ట్ చేసింది. అయితే మమ్మీ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మీకు ఖచ్చితంగా. డెఫినెట్గా. అంటే ఎక్కడా కూడా ఆగిపోకూడదు, మనకు నచ్చింది మనం ఎప్పటికైనా కానీ ట్రై చేయాలి, సాధించాలి అనేది నాకైతే మమ్మీ. అయితే మీలో పట్టుదల రావడానికి మెయిన్ కారణం అమ్మగారు అయి ఉంటారు ఖచ్చితంగా. అంతే. మరి డాడీతోనే కలిసి ఉంటున్నారు ఇన్ని సంవత్సరాలుగా. ఎలాగ డాడీ ఎలా ఉంటారు, మీకు ఎంత ఫ్రీడమ్ ఇస్తారు? డాడీ ఇప్పుడు అసలు నాకు ఎప్పుడు ఇది చేయకు అది చేయకని ఎప్పుడు చెప్పరు. నేను ఎవరితో ఉంటానో ఏం చేస్తాను అన్ని డాడీకి తెలుసు. ఇప్పుడు మా డాడీ ఉన్నప్పుడే ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు, అందరం సినిమాలు చూస్తాం, మా డాడీ మా అందరికి వండి పెడతారు. సో వాళ్ళతో నేను బయటకు వెళ్తున్నానంటే చాలా బాధ. సో నేను వాళ్ళతో బయటకు వెళ్తున్నా అంటే నన్ను ఏం రెస్ట్రిక్ట్ చేయరు. ఓకే. ఏదున్నా నేను అన్నీ చెప్తాను ఇంట్లో. ఏదైనా ఒక చిన్న ఆఫర్ గురించి అయినా, చిన్న చిన్న ప్రమోషన్స్ గురించి అయినా, వీళ్ళు ఇంత ఇస్తా అన్నారు ఏం చేయాలి. సో అంతా ఓపెన్. మేము బేసిక్గా మమ్మీ డాడీ అలా ఏం ఉండదు, అందరం ఫ్రెండ్స్ లానే ఉంటాం ఇంట్లో. బాగా గైడ్ చేస్తారు అయితే, అంటే కెరీర్ పరంగా కూడా గైడ్ చేస్తారు. అంటే లైక్ మేనేజర్ ఇంకా డాడీ మీకు. మరి సిస్టర్తో ఎలా ఉంటుంది? సిస్టర్తో రిలేషన్ కొట్టుకుంటారా బాగా? అంతేం లేదు, చిన్నప్పుడు ఉండేది గట్టిగా, ఇప్పుడు ఏం లేదు. బిజీ అయిపోయినట్టున్నారు. దాని జాబ్ చేసుకొని వస్తుంది. ఇంకా నైట్ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి కంపల్సరీ టీవీ చూస్తాం. నిద్ర వచ్చి తూలిపోయే వరకు టీవీ పిచ్చి మా ఇద్దరికి. ఏదో ఒక సిరీస్ పట్టుకున్న ముట్టలు అవగొట్టే వరకు చూస్తాం. ఖచ్చితంగా అయిపోవాల్సిందే ఇంకా ఆ రోజు. నేను ఎక్కడికి వెళ్ళినా మా చెల్లిని తీసుకొని వెళ్తాను. ఇవాళ ఇక్కడికి రాలేదు అంతే. మిస్ అయ్యాం మేము. ఇప్పుడైతే జాబ్ అన్నారు కాబట్టి స్టార్టింగ్లో జాబ్ చేశారా? జాబ్ నుంచి కెరీర్లోకి వచ్చారా? అవును. ఓకే. ఏం జాబ్ చేశారు? ఒక టెక్నికల్ సపోర్ట్ దాంట్లో చేశాను, సైటల్ అని ఒక ఆఫీస్లో. ఓకే. అది చేస్తున్నప్పుడు ఇది వచ్చింది. అది నైట్ షిఫ్ట్స్ ఉండేది కంప్లీట్గా. నైట్ షిఫ్ట్ చేస్తూ మార్నింగ్ లేచి, సో అప్పుడప్పుడు కంప్లీట్ నైట్ షిఫ్ట్ చేసి టమాడాకి వెళ్ళి అక్కడే రెడీ అయ్యి వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని. అది కొంచెం కష్టంగా అనిపించింది. మా డాడీ అప్పుడు చెప్పేవాళ్ళు, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, మానే ఆ జాబ్ వేరేదేమైనా చూసుకోవచ్చు అంటే. సరే డాడీ మరి ఇందులోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నా మొత్తం అని చెప్తే, ఒక డ్రైవ్ అని చెప్పారు, వచ్చేసి. ఓకే. కెరీర్ని కనుక అంటే కెరీర్ యాక్టింగ్ కావాలనుకున్నారు కాబట్టి ఇప్పుడు సత్యభామగా మా ముందుకు వచ్చారు. అదే రోజు ఒకళ్ళ జాబే మనకు ముఖ్యం అనుకున్నట్టు ఇప్పుడు ఇక్కడ ఐడి కార్డ్ వేసుకొని ఇద్దరికి చచ్చిపోతూ చాలా కష్టం. అవే నైట్ షిఫ్ట్స్. అయితే బిగ్ స్టెప్ అంటే మంచి స్టెప్పే తీసుకున్నారు మీరు కెరీర్లో. అయితే ఇది ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనమాట. అవును. అంటే నటించడం అంత ఈజీ కాదు కాబట్టి కెరీర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. అక్కడికన్నా ఇక్కడ తక్కువ డబ్బులు వచ్చినా ఇష్టం. ఇప్పుడు అంతే, ఏదైనా ఇప్పుడు ఒక ప్రమోషన్కి ఒక 40,000-50,000 వచ్చినా అంతేం అనిపించదు. ఒక మూవీ షూట్ చేసి వాళ్ళు పర్ డే 10,000 ఇస్తే కూడా నేను హ్యాపీ. ఎందుకంటే అది మీ కెరీర్ బిల్డ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. మనల్ని మనం స్క్రీన్లో చూసుకోవడం అనేది ఎప్పటికీ అదే. ఇప్పుడు అంటే ఈ రెమ్యూనరేషన్ అనే ఒక టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా నేను. ఎంత ఒక పర్ మంత్కి దివ్యశ్రీ గారు ఎంత వరకు ఎన్కాష్ చేస్తారు? అంటే ఐటీ వాళ్ళు ఎవరు రారు, 1 కోటి 2 కోట్లు అట్లా అలాంటివి ఏం లేవులేండి. బట్ ఓకే, నేనైతే సాటిస్ఫైడ్. ఇప్పుడు వచ్చే ఇన్కమ్తో అయితే సాటిస్ఫైడ్. ఇదే నేను రీసెంట్గానే చూసినట్టున్నాను, 2024లో దివ్యశ్రీ గారు ఇల్లు కట్టబోతున్నారంట. యాక్చువల్లీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను ఇల్లు కొనేసుకున్నాను, దాని ఈఎంఐ కడుతున్నా ప్రెసెంట్. అంటే ఇన్స్టాగ్రామ్ చెప్పింది కదా 2024లో కొత్తగా ఇల్లు కట్టబోతున్నారని. ఏమో అన్ని ఇప్పుడు ఇంకేం లేదు కదా, నెక్స్ట్ ఇయర్ మొత్తం మారిపోయి ఫుల్ డబ్బులు వస్తాయి అప్పుడు చూద్దాం. అవునా? బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా? ప్రజెంట్ అయితే బర్నింగ్ టాపిక్ అదే, సోషల్ మీడియా మొత్తం కూడా అదే, బిగ్ బాస్. ఎలా ఫాలో అవుతున్నారు? టైం ఉన్నప్పుడు చూస్తూ ఉంటా. అవునా? ఎవరు ఫేవరెట్ ఎవరు బిగ్ బాస్లో ఇప్పుడు? నాకైతే అర్జున్, అంబటి అర్జున్. చాలా మందికి ఆయనే ఇప్పుడు ఫేవరెట్. సైలెంట్గా బాగా ఆడతారు అనిపిస్తుంది. అవునా? ఎక్కువ మైండ్ గేమ్ ఎక్కువ ఆడుతున్నారు, బాగా ఆడుతున్నారు, మైండ్ గేమే ఆడుతున్నారు. అయితే అర్జున్ మరి టాప్ 5కి వెళ్తాడంటారా? డెఫినెట్గా వెళ్తారు. డెఫినెట్గా. విన్నర్ కూడా కావచ్చా మరి? చెప్పలేము, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవును. ఎవరు? అమర్దీప్ కావచ్చు, ప్రియాంక, శోభ, టేస్టీ, తేజ, ఇంతమంది ఉన్నారు కదా. ఏమో మరి, బిగ్ బాస్ అనేది ప్యూర్ లక్. అవును. ఎలా మనం ప్రజెంట్ చేసుకుంటున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏ ఎపిసోడ్ ఏమవుద్దో ఎవరం చెప్పలేము. అవును. ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, ఏదైనా కానీ. మరి ఎలాగా దివ్యశ్రీ గారికి బిగ్ బాస్ ఆఫర్ ఇప్పటివరకు ఎప్పుడైనా వచ్చిందా? రాలేదు, బట్ ఏమో చూడాలి. వస్తే వెళ్తారా ఖచ్చితంగా? వస్తే వెళ్తాను. అంటే మరి ఇప్పుడు కెరీర్ బిల్డింగ్ టైంలో కదా, బిగ్ బాస్లో 3 months వరకు అక్కడే ఉండాలి. అండ్ ఆల్రెడీ బిగ్ బాస్ అనేది ప్యూర్లీ లక్ మీరు అన్నట్లే.
మీ కెరీర్కి అది పాజిటివ్ అవుతుందో నెగిటివ్ అవుతుందో కూడా చెప్పలేము. దానివల్ల సఫర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పర్సనల్గా మీకు కూడా కొంతమంది తెలుసు సఫర్ అయిన వాళ్ళు, చూశారు కూడా మీరు కూడా. మరి కానీ డేర్ చేస్తారా అక్కడ? పాజిటివ్గా అయ్యేలానే చేసుకొని వస్తాం. అంటే ఇప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉంటే అయిపోద్ది అని నాకు అదే అనిపిస్తుంది. మనం బయట ఎలా ఉన్నామో లోపలికి వెళ్ళా కూడా అలానే ఉంటే. కానీ మైండ్ గేమ్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ, ఇంకేం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మాటలతో ఆటలతో. ఇంకా అప్పుడు తప్పదు. అంటే బట్ చాలా కష్టం అనిపిస్తుంది నాకు. అవును. మన వాళ్ళకి దూరంగా బయట ఏం జరుగుతుందో తెలియకుండా ఓన్లీ ఉన్న వాళ్ళతోనే ఉంటూ నథింగ్ బట్ ఒక జైల్లో ఉన్నట్టే ఉంటుంది ఖచ్చితంగా. సోషల్ మీడియాకి దూరంగా, పేరెంట్స్కి దూరంగా, ఫ్రెండ్స్కి దూరంగా. వాళ్ళంతా అలా ఎమోషనల్ అవుతుంటే ఫస్ట్లో అర్థమయ్యేది కాదు. ఏదైనా చిన్నది వస్తే ఎందుకు ఏడుస్తున్నారు అని మెల్లమెల్లగా అర్థమవుతా వచ్చింది అది. అంటే మీరు చెప్పిన దాని వరకు, మీరు ఇప్పటి వరకు అయితే దివ్యశ్రీ గారు ఎమోషనల్, టూ ఎమోషనల్. బిగ్ బాస్లోకి వెళ్తే నాకు తెలిసి మీరు అయితే సర్వైవ్ అవ్వలేరు అనేది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. ఎమోషనల్ క్యారెక్టర్స్ చేస్తాను బట్ నేను స్ట్రాంగ్. అవునా? చాలా స్ట్రాంగ్. ఎలాగా అంటే హౌస్లో ఏదైనా గొడవ అరిచేస్తారా? ఇంకా అవసరం ఉంటే డెఫినెట్గా అరుస్తాను. అవునా? బిగ్ బాస్ నుంచి వైల్డ్ కార్డ్గా వెళ్ళి మీ ఫ్రెండ్ ఒక్క వారానికే బయటకు వచ్చేసారు నైని పావని గారు. తర్వాత వచ్చిన తర్వాత కలిసారా? వెళ్ళక ముందు కలిశాను. వెళ్ళే రోజు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే వరకు తనతో ఉన్నాను. ఓకే. బయటకు వచ్చిన తర్వాత తను వచ్చేసరికి నేను ఊరు వెళ్ళాను. సో కలవడం కుదరలేదు. మాట్లాడారా మరి? కాల్ చేసి మాట్లాడడం. అంటే ఎందుకంటే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అనే ఒక బయట కూడా అంటూ ఉన్నారు కాబట్టి. ఆంటీతో కాల్ చేసి మాట్లాడాను, వాళ్ళ అక్కతో మాట్లాడాను. ఏడ్చేశారు? ఏడుస్తూనే ఉంది. ఫస్ట్ వచ్చిన రోజు అంతా ఏడ్చింది. ఇంకా మెల్లమెల్లగా 2 డేస్కి సెట్ అయింది. తనకు అదే అర్థమయ్యేలా చెప్పాము అందరం. ఓకే. ఏదైతే ఏంటి, ఇప్పుడు నువ్వు ఏదో తప్పు చేసి బయటకు రాలేదు కదా, స్ట్రాంగ్గా ఆడావు, అంతా బాగుంది. నీ సైడ్ నుంచి నువ్వు ఏం చేయాలో చేసావు, ఇంకా అయిపోయింది. ఇంక వదిలే. ఇప్పటి నుంచి ఏం చేయాలో నెక్స్ట్ చూసి ఆలోచించుకొని స్టెప్ తీసుకో. ఏదైతే ఏంటి పాజిటివ్గా బయటకు వచ్చావు అదే చాలు కదా, హ్యాపీ. చాలా స్ట్రాంగ్ ప్లేయర్ ట్యాగ్ తీసుకొని వచ్చారు బయటికి. అండ్ హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా అన్నారు నైని పవన్ ఎలిమినేట్ అవటం ఏంటి అని చెప్పి. సీక్రెట్ రూమ్ లో ఉందేమో, మేబీ 2 days తర్వాత మళ్ళీ ఒకసారి హౌస్ లోకి వస్తుంది అని నేను కూడా అదే అనుకున్నా. ఫస్ట్ రూమర్స్ వచ్చినప్పుడు ఇలా అవ్వదులే, మాక్సిమం సీక్రెట్ రూమ్ పంపించచ్చు అని. అవును. బట్ ఏమో వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు కొంతమంది తీసుకొస్తున్నారు, పంపిస్తున్నారు కదా, చూద్దాం. ఏమో బయటకు వచ్చినప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళడం ఇదంతా కొంచెం కొత్తగా ఉంది. నైని పవన్ మళ్ళీ వెళ్తే బాగుండిద్ది అంటారు హౌస్ లోకి? బాగుంటుంది, తను హ్యాపీ ఫీల్ అవుద్ది కదా. అంటే ప్లేయర్గా కూడా బాగా ఆడుతుంది కాబట్టి వెళ్తే బాగుంటుంది తప్పకుండా. ఇప్పుడు కెరియర్ ఓకే, సెటిల్. మరి అంటే బాయ్ ఫ్రెండ్ అయితే లేరు. పెళ్ళి అనే ఒక పదం మైండ్లోకి ఎప్పుడైనా వచ్చిందా మీకు కానీ పేరెంట్స్కి కానీ? పేరెంట్స్కి నిరంతరం వస్తూనే ఉంటుంది. అవునా? వచ్చినాయి మ్యాచెస్ ఫొటోస్ కానీ, అమ్మ చూడమ్మ అబ్బాయి బాగున్నాడు? వాళ్ళు ఎవరు అడుగుతున్నారంట, వీళ్ళెవరు, వాళ్ళు అడిగే వాళ్ళు అడుగుతారులే మమ్మీ, నేను చేసుకున్నప్పుడు చేసుకుంటా, నాకు కొంచెం టైం అని చెప్తూ వచ్చా. అవునా? కన్విన్స్ అయ్యారా? ఖచ్చితంగా అడుగుతానే ఉంటారు కదా. ఫస్ట్లో కొంచెం అల్లరి చేశారు మమ్మీ వాళ్ళకని, ఇంకా అమ్మమ్మ వాళ్ళు, ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కొంచెం ఎక్కువ. బట్ పర్లేదు, ఇప్పుడు అందరూ కొంచెం నాకు సపోర్టివ్గా మారారు. చెప్పాను వాళ్ళకి, ఫస్ట్ ఇలా చెప్పేదాన్ని, నేను ఇల్లు కొనకుండా అసలు పెళ్లి చేసుకోను. కొనేసుకున్నారు కదా లాస్ట్ ఇయర్. అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు ఎక్స్క్యూజ్ లేదు చెప్పడానికి. సో అలా ఒక్కొక్కటి చెప్తూ వచ్చాను. నేను కారు కొనుక్కున్నాకే చేసుకుంటా. అవునా? అలా 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 ఇప్పుడు నాకేంటంటే ఒక్కసారి గట్టిగా ట్రై చేసి చూద్దాం ఏమవుద్దో, ఇయర్ చూసి దాని తర్వాత. ఇయర్ 2 months ఉంది. ఇయర్ అంటే ఇంకొక 6 months అట్లీస్ట్ గట్టిగా ట్రై చేస్తా. గట్టిగా ఇంకా తర్వాత అమ్మ నాన్న వాళ్ళు గట్టిగా ట్రై చేస్తారు కావచ్చు. అదే కదా ప్రాబ్లం. ఈలోపు వస్తుందా వైఫ్ ఆఫ్ వస్తుందా ఈలోపే? వచ్చేచ్చు. సో అంటే కెరీర్ ఎటు అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది, దాని తర్వాత చేసుకుందామని. ఎందుకంటే రోల్ మీద మీకు గట్టి నమ్మకం ఉంది కాబట్టి మేబీ సక్సెస్ అయితే మంచి వే వచ్చేసినట్టే మీకు కూడా కెరీర్. టాలీవుడ్లోకి హీరోయిన్ కాకపోయినా మంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది. మంచి ఆర్టిస్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఎలా మంచి ఆర్టిస్ట్ అంటే మహేష్ బాబు గారి సినిమాలో సిస్టర్గా చేస్తారా? చేయను. గుచ్చుకుందా? ఎందుకని? చాలా ఇష్టం. అవునా? క్రష్ ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు కదా, మహేష్ బాబు అంటే క్రష్. ఆయనతో మాట్లాడిన మూమెంట్ని మీరు చాలా సెలబ్రేట్ చేసుకున్నారు, నా వైపే చూశారు, నాతో మాట్లాడారు అని చెప్పి. మరి మహేష్ బాబు గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ? ఆయన పర్ఫెక్ట్ హస్బెండ్ ఫస్ట్. అది యాక్టింగ్ పరంగా నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం. ఏ మూవీ అయినా, ఒక కామెడీ కలేజా, ఒక సెన్సిబుల్ మూవీ, ఏదైనా సరే చాలా బాగా చేస్తారు. కాకుండా ఆయనకుండే హెల్పింగ్ నేచర్ అదంతా నాకు చాలా ఇష్టం. హార్ట్ సర్జరీస్ ఎన్నో చేయించారు. ఇప్పుడు మహేష్ బాబు గారు అయితే
క్రష్ అని అందరికి తెలుసు. మహేష్ బాబు కాకుండా ఇంకెవరైతే ఇష్టం? నాకు అందరు హీరోస్ ఇష్టం. ఇప్పుడు మీకు తెలుసు నేను ప్రతి రిలీజ్కి వెళ్తా ఉంటాను. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ ఫోటోస్ సల్మాన్, శంకర్ దాదా ఎంబీబీఎస్ కూడా వెళ్తున్నా. అవునా? రిలీజ్ మీద వీడియో కూడా చేశారు కదా. అందరు హీరోస్ ఇష్టం. సో చిన్నప్పుడు మనకి ఏం లేదు కదా, యూట్యూబ్ ఇదంతా లేదు. టీవీలో సినిమా ఎప్పుడు వస్తుందా అని పండగల కోసం వెయిట్ చేసి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు సినిమాలు పిచ్చి. చాలా సినిమాలు చూసాను థియేటర్లో. బీటెక్లో ఎవ్రీ వీక్ బంకోట్ సినిమా చూస్తుందని, ఏ సినిమా వస్తే అది. అంటే బీటెక్ అనే దానికి జస్టిఫికేషన్ అనమాట, బంకోటి సినిమాకి వెళ్ళాలి. మా కాలేజ్ పక్కనే సినీ ప్లానెట్ ఉంది కోంపల్లిలో. ఇంకేం ఎక్కువ దూరం కూడా వెళ్ళాల్సిన పని లేదు, అలా బస్ బయట దిగేసి పరిగెట్టి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో, యాక్టింగ్ కెరీర్ పరంగా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో కొత్తగా వచ్చే వాళ్ళకి మీ ఏం సజెషన్స్ ఇస్తారు? అంటే యాక్టింగ్ని ఒక కెరియర్గా ఎంచుకోవచ్చా, ఎంచుకోవద్దా? మీరు నిజంగా చేయగలరు అంటే, ఇప్పుడు నేను యాక్టింగ్ స్ట్రీమ్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఎంతైతే ఉందో దానికి తగ్గట్టు మనం కొంచెం హార్డ్ వర్క్ కూడా చేయాలి. లైక్ వర్క్ షాప్స్ తీసుకోవడం, ఏమంటారు ఇలా కొన్ని స్కూల్స్ ఉంటాయి యాక్టింగ్ స్కూల్స్, అందులో జాయిన్ అయ్యి ఇప్పుడు మీకు అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి అది కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు కాన్ఫిడెన్స్, బట్ ఒకసారి మనం యాక్టింగ్ చేస్తున్న కొద్దీ మనం ఇంప్రూవ్ అవుతాం. ఇప్పుడు నేను నా పాత వీడియోస్ చూస్తే ఏంటి అలా చేశాను అప్పట్లో అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అవును. సో అది ఓవర్కమ్ అయినప్పుడు ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది నాకు. నేను చేయగలనేమో, చెయ్యాలి, ఇంకా దానికి ఏం కావాలి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సో అది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. డెఫినెట్ హార్డ్ వర్క్ చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా యాక్టింగ్ కెరీర్ ఎంచుకోవచ్చు, ఎవరన్నా ఎంచుకోవచ్చు. దానికి అసలు యాక్టింగ్ ఎప్పుడు కూడా లుక్స్ ఇవేమీ అసలు ఏం మ్యాటర్ కాదు, మనం ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎలా ఉన్నా జనాలు యాక్సెప్ట్ చేస్తారు యాక్టింగ్ ఉంటే, మీరు యాక్టింగ్ చేయగలిగితే, మెప్పించగలిగితే. ఓకే మేడం, అయితే వైఫ్ ఆఫ్కి మా ఐ టీమ్ తరపు నుంచి మీకు బిగ్ 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 కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఇంకా ఇట్లాంటి ఎన్నో మూవీస్ మీరు యాక్ట్ చేయాలి. పక్కింటి అమ్మాయి కాస్త సత్యభామ కాస్త హీరోయిన్ దివ్యశ్రీ అని చూడాలి స్క్రీన్ మీద. వీ హోప్. నాకు తెలిసి మీకున్న కాన్ఫిడెన్స్ వస్తే ఇదైతే చాలా తొందరగానే సక్సెస్ అయ్యేలాగా అనిపిస్తుంది. అంటే మీరు అనుకున్నది. ఖచ్చితంగా మీకు ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.